'రానా నాయుడు' సీజన్ 2 ఆల్రెడీ ఫ్యూ అవర్స్ ఎగో సీజన్ 1 రీసెంట్‌గానే చూసి రివ్యూ ఇచ్చా. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చా. ఇక ఈ సీజన్ 2 కోసమే చూడడం జరిగింది సీజన్ 1ని. సీజన్ 2 వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో 8 ఎపిసోడ్స్‌తో రిలీజ్ అయింది. అంటే ఫస్ట్ సీజన్ 10 ఎపిసోడ్స్ ఉంటే దానికంటే 2 ఎపిసోడ్స్ తక్కువ అండ్ రన్ టైమ్ కూడా ఒక్క సిక్స్త్ ఎపిసోడ్ అరగంట ఉంటుంది. మిగతా 7 ఎపిసోడ్స్ యావరేజ్‌గా 45 మినిట్స్ ఉంటాయి. ఇక చూసాక నాకైతే సీజన్ 2 నిజంగా సీజన్ 1 కంటే చాలా బెటర్ అనిపించిందండి. కొన్ని చోట్ల స్లో అనే తప్ప మంచి డ్రామా ఉంది. వైలెంట్ విలన్‌గా 'అర్జున్ రాంపాల్' గారు, సీజన్ 1లో కంటే ఎనర్జిటిక్‌గా 'నాగనాయుడు' రోల్‌లో 'వెంకటేష్' గారు, యాక్షన్, సస్పెన్స్ సూపర్ అని చెప్పను గానీ ఒకసారైతే డెఫినిట్‌గా చూడొచ్చు. వర్త్ వాచింగ్ అనే అనిపిస్తుంది. మీకు డౌట్ ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చూడండి సీజన్ 2లోది. మీకు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వస్తుంది. సీజన్ 1 చూసిన వరకైతే డిఫరెన్స్ ఇంకా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో ఒక 3 మినిట్స్ ఫస్ట్ సీజన్ రీక్యాప్ వేశారు. అండ్ మధ్యలోని ఎపిసోడ్స్‌లో ఫ్యామిలీ మ్యాన్ సీరీస్‌లా సాగింది. రానా గారి ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అవి. ఇక మొత్తం రివ్యూ వింటే ఇంకా మంచి ఐడియా వస్తుంది మీకు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫస్ట్ సీజన్‌లో అడల్ట్ కంటెంట్ 100% అయితే ఈ సెకండ్ సీజన్‌లో 10%నే ఉంది. కానీ స్టిల్ ఫ్యామిలీతో చూడలేం. ఆ 10% కూడా ఇబ్బంది పెడుతుంది. కానీ కంపారిటివ్‌లీ చాలా అడల్ట్ కంటెంట్ అయితే రెడ్యూస్ చేశారు. స్టోరీ లైన్ రానా కొడుకుని కిడ్నాప్ చేస్తారు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలీదు. కాపాడడానికి గోవా వెళ్తారు. అప్పుడే ఏం జరిగింది? ఇది చేసింది ఎవరు? కొడుకుని కాపాడుకోబోయే ప్రాసెస్‌లో రానా ఫ్యామిలీ మీదకి ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొచ్చాడన్నది స్టోరీ. బెటర్‌మెంట్ అయితే డ్రామా ఇంకా ఫస్ట్ సీజన్‌లో అన్నెసెసరీ సీన్స్ కాకుండా నీడెడ్ సీన్స్‌ని ఉంచడం ఇది అనిపించింది నాకు. ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉంటుంది ప్రతి ఎపిసోడ్‌లో కూడా. ఏదో 10 నిమిషాలు బావుండి 50 నిమిషాలు లాగ్ అన్నట్టు కాకుండా ఓ 10, 15 నిమిషాలు స్లోగా ఉండి మిగతా 40 మినిట్స్ అలా ఎంగేజింగ్‌గానే ఉండేది ప్రతి ఎపిసోడ్‌లో కూడా. పర్ఫార్మెన్సెస్ వైస్ 'రానా' గారు మళ్ళీ స్మార్ట్ లుక్స్‌తో 'ఐ విల్ ఫిక్స్ ఇట్. ఐ విల్ సార్ట్ ఇట్ ఔట్' అంటూ మంచి కాన్ఫిడెన్స్‌తోని పెంచారు. ఇక 'వెంకటేష్' గారు సీజన్ 1లో ఉన్నట్టు డల్‌గా కాకుండా ఎనర్జిటిక్‌గా కామెడీ చేస్తూనే యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా నటించారు. ఇంకా 'అర్జున్ రాంపాల్' గారు కూడా విలన్‌గా భయపెట్టేలా ఉన్నారు. సర్ప్రైజింగ్‌లీ 'కృతిక్ అర్బంద' గారిని ఇలాంటి నెగెటివ్ రోల్‌లో అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మిగతా క్యారెక్టర్స్‌ని కూడా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారు. అండ్ 'కృతిక్ అర్బంద' గారు కూడా షైన్ అయ్యారు. కానీ కొన్ని చోట్ల లాస్ట్‌కి ఇదే చేసే బదులు అదేదో 500,00,00,000 షేర్ వద్దనుకునే కంటే, ఆ టైంలో అక్కడే ఆ పని చేస్తే ఇంకా బావుండు కదా! అనిపించి. ఫస్ట్ సీజన్‌లో ఎండింగ్ ఇవ్వని పొలిటీషియన్, ఓబీ రోల్‌కి కంక్లూజన్ ఇక్కడిచ్చారు. కాకపోతే సీరీస్‌తో ఒకటే ప్రాబ్లమ్ అనిపించొచ్చు. కొన్ని ఎపిసోడ్స్ స్లోగా ఉంటాయి. కానీ ప్రోగ్రెస్ ఉంటే చాలు అనుకుంటే మిగతావి కూడా చూసేయొచ్చు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎం 2 బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గానే ఉన్నాయి. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూయింగ్ ఉంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. స్పాయిలర్స్ ఏముండవు. ఎపిసోడ్ 1 52 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్‌నే అదిరిపోయింది. సీజన్ 1లా కాదు కంప్లీట్‌గా ఎంగేజింగ్‌గా ఉంది. అండ్ ఈ సీజన్ స్టోరీ ఏంటో ఇక్కడే తెలిసిపోయింది. అడల్ట్ సీన్స్ లేవు కానీ ఇంగ్లీష్‌లో వల్గర్ వర్డ్స్ అయితే ఉన్నాయి చాలా వరకు. ఎపిసోడ్ 2 45 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ డ్రామా బావుంది. మెల్లమెల్లగా అందరిని కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద ప్రాబ్లమ్‌లో రానా పడడంతో ఎండ్ అయింది. ఆ ప్రమాదమే రౌఫ్ అలియాస్ అర్జున్ రాంపాల్ గారు. ఎపిసోడ్ 3 54 మినిట్స్ ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా అయితే అదిరింది. చివరికి 25 మినిట్స్ వేరే లెవెల్‌లో ఉంది. కానీ ప్రొసీడింగ్స్ కొంచెం స్లో. ఈ ఎపిసోడ్‌లో రానాకి తగిలిన గాయాల గుర్తులు ఏమైపోయాయో తెలీదు మరి. ఒకవైపు రానా గారిని చూస్తే 'ఫ్యామిలీ మ్యాన్' సీరీస్ గుర్తొచ్చేది. మరోవైపు వెంకటేష్ గారిని చూస్తే డబ్బుల కోసం కన్నకొడుకుని ప్రమాదంలోకైనా నెట్టేస్తారు. ఎపిసోడ్ 4 52 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో స్పెషాలిటీ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అందరూ ఏదో ఒక దానిలో ఇరుక్కుంటారు. కొత్త ఎఫ్ఐఆర్ ఒకటి పుట్టుకొచ్చింది. ఇక ఎండింగ్ అయితే మంచి సస్పెన్స్‌తో ఇచ్చారు. ఎపిసోడ్ 5 44 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మంచి జైల్ ఫైట్‌తో స్టార్ట్ అవుతుంది. ఇక నిజం తెలిసిన కూతురిని కాపాడుకోవడం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం. ఆ తర్వాత ఈ క్రికెట్ ఒప్పందం కెప్టెన్ నిజ స్వరూప్. ఎపిసోడ్ 6 32 మినిట్స్ ఉంటుంది. ఇది చాలా సింపుల్ ఎపిసోడ్. ఫన్నీగాను ఉంటుంది. ఎమోషనల్‌గా కూడా ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో కూడా మరొకసారి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే హైలైట్ అయింది. ఎపిసోడ్ 7 42 మినిట్స్ ఉంటుంది. ఫుల్ ఫ్యామిలీ ఎపిసోడ్. 'జఫా బ్రదర్' మ్యారేజ్ షూట్ ఉంటుంది. ఒక మంచి ప్లెజెంట్ పెళ్లి సాంగ్ కూడా ఉంది. క్లైమాక్స్‌కి సస్పెన్స్ బావుంది. ఇక ఎండింగ్ ఏమవుతుందో, ఈ పవర్‌ఫుల్ విలన్ని ఏం చేస్తారనే దీంతో ఎండ్ అయింది ఎమోషనల్‌గా. ఎపిసోడ్ 8 50 మినిట్స్ ఉంటుంది. అలా టైమ్ పాస్ అయిపోయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, రానా యొక్క రివర్స్ గేమ్ ప్లే, ఒక ఎమోషనల్ సీన్స్, యాక్షన్, సీజన్ 3 ఉందంటే ఎండింగ్. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే 'రానా నాయుడు 1' నచ్చి ఉంటే వాళ్ళకి డెఫినిట్‌గా సీజన్ 2 ఇంకా బెటర్‌గానే ఉందని అనిపిస్తుంది. లేదు సీజన్ 1 నచ్చని వాళ్ళకి స్టిల్ దానికంటే పర్లేదు ఈ సెకండ్ సీజన్ అనే అనిపిస్తుంది. అసలు సీజన్ 1 చూడకుండా 2 చూడొచ్చా అంటే ఒక క్యారెక్టర్స్ ఎవరెవరు ఏమవుతారో తెలుసుకొని చూస్తే డైరెక్ట్‌గా సీజన్ 2 స్టార్ట్ చేసేయొచ్చు. మేబీ 2, 3 డీటెయిలింగ్స్ మిస్ అవుతారేమో. బెటర్ థాన్ సీజన్ 1 గుడ్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.